వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. రేపు కౌంటింగ్ సెంటర్ కు పిన్నెల్లి వెళ్లకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదని సుప్రీం తెలిపింది. పిన్నెల్లికి ముందస్తు ఉపశమనం కల్పించి హైకోర్టు తప్పు చేసిందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పిన్నెల్లి రేపు కౌంటింగ్ సెంటర్ కు వెళ్లకూడదని సుప్రీం ఆదేశించింది. అలాగే అతనికి ఉపశమనం కల్పించి కూడా తప్పు చేసిందని సుప్రీం సీరియస్ అయింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇచ్చినటువంటి రక్షణ పైన నంబూరి శంకర్రావు దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పీ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును, పిన్నెల్లికి ముందస్తు ఉపశమనం కల్పిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. ఇలా చేయటం, ఇటువంటి రక్షణ ఇవ్వటం అన్నది న్యాయాన్ని అపహాస్యం చేయటమే అని కూడా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడుతూ, అసలు ఇటువంటి ఇది ఏ విధంగా ఇస్తారు, ఇది ఎరోనియస్ ఆర్డర్ అంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, అదేవిధంగా న్యాయవాది జువాజీ షరతులు వాదిస్తూ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి వెబ్కాస్టింగ్ వీడియోలను ధర్మాసనానికి అందజేశారు. ఒక ల్యాప్టాప్ లో ఇచ్చినటువంటి ఈ యొక్క వీడియోలను కూడా ధర్మాసనం చెల్లించింది. అవి చూసిన తర్వాత రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదిని దీనికి ఏం సమాధానం చెప్తారని కూడా ప్రశ్నించినప్పుడు దాని గురించి తామేమీ చెప్పదలుచుకోలేదు. అయితే అవి అఫీషియల్ గా విడుదల చేసినటువంటి వీడియో కాదు అంటూ రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ చూస్తుంటే అసలు అవి ఈ విధంగా చేయవచ్చా, అసలు ఇలా చేస్తే అసలు ఒక ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందా, ఇది ఇంకా కంటిన్యూస్ గా చేస్తే అందరూ కూడా దీనికి ఒక గుణపాఠం కావాలి. ఇటువంటి ఆర్డర్ కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు హైకోర్టులు ఇటువంటి ఆర్డర్ ఇవ్వకుండా కూడా ఒక లెసన్ గా కూడా మేము ఆర్డర్ పాస్ చేస్తామంటూ కూడా చెప్పింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ను కొట్టివేస్తాము, స్టే ఇస్తామని కూడా ఒక దశలో చెప్పినప్పుడు 6వ తేదీ అక్కడ హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి 6వ తేదీ వరకు కూడా ఎటువంటి ఆర్డర్ పాస్ చేయకూడదంటూ పదే రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది కోర్టుతో. అయితే ఆ రోజు రేపు కౌంటింగ్ జరుగుతున్నటువంటి కౌంటింగ్ సెంటర్ కు నర్సాబాద్ లో కౌంటింగ్ సెంటర్ ఉంది. ఆ నర్సాబాద్ లో కౌంటింగ్ సెంటర్ కు గానీ కౌంటింగ్ సెంటర్ దరిదాపులో కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనిపించకూడదు. ఆ మేరకు మీరు మాకు అఫిడవిట్ ఇవ్వాలి, మీ ముందు మీ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెస్పాండెంట్ ఉన్నారో ఆయన అడిగి చెప్పండి అన్నప్పుడు అడగాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కి రేపు వెళ్లరు, అలా కూడా వెళ్లరు అంటూ అఫిడవిట్ ఇవ్వడంతో ఇంకా ఆ మేరకు న్యాయవాది రామకృష్ణారెడ్డి, న్యాయవాది వికాస్ సింగ్ ఇచ్చినటువంటి ఓరల్ ఆర్గ్యుమెంట్స్ పరిగణలో తీసుకొని రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ సెంటర్ కి వెళ్ళకూడదు. రేపు 6వ తేదీ కూడా గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ ను పరిగణలోకి తీసుకోకుండా ఈ యొక్క తదుపరి విచారణ జరిపించాలని కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయితే ఇటువంటి అంటే 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో బెయిల్ ఇవ్వచ్చు అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశాలను ఈ కేసులకు పరిగణలోకి తీసుకోకూడదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.